వాట్సాప్ బ్రో, ఎక్కడికి వెళ్దాం చెప్పు బ్రో. అవుతుంది మనకి తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు చూడు, తెలుగులో మాట్లాడు. చెప్పు ఎక్కడికి వెళ్దాం. హైక్ అంటే కొండ ఎక్కుతున్నావా? వాలీబాల్ ఆడటం వచ్చా నీకు? కానీ మ్యాచ్ చూస్తాం, అదే మ్యాచ్ చూస్తాం. 4 seasons చూసాను బ్రో. మేము చూస్తున్నాం. సో ఇప్పుడు కాకులు వర్సెస్ సో సినిమా అదే క్రోస్ వర్సెస్ క్యాట్స్ అనమాట. సో ఎవరు గెలుస్తారో సినిమాలో చూద్దాం. నేను అంత పెద్ద యానిమల్ ఎవరినేం కాదు, యానిమల్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వర్షం పడుతుంది అనమాట. బెంగళూరులో వెదర్ చాలా చల్లగా ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ తక్కువ కానీ వాటర్ వర్షం పడుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో శాంతినికేతన్ మాల్కి వెళ్ళి హైకి మూవీ చూద్దాం. ఫస్ట్ టైం జపనీస్లో చూస్తున్నాను నేను. హాయ్ కాయ్ కరే పాయ్. కెమెరా స్టార్ట్ చేయగానే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇదెలా ఉందంటే నా జీవితంలాగే ఉంది. ఎక్స్కలేట్ నో ప్రోగ్రెస్, ఎక్స్కలేట్ మెట్లకి వెళ్ళాలి, అలా ఉంది మా జీవితం. సో ఇప్పుడు మనం థియేటర్లో కూర్చోన్నాం అంటే ఇంకా 5 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది. సో హెంటై ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే లైక్ కొట్టండి, ఏదో ఒకటి దగ్గర. ఓకే, సో స్టార్ట్ అయిపోతుంది, సినిమా చూద్దాం. 85 minutes అంట, చాలా చిన్న సినిమా. నేను చూద్దాం. నీళ్ళు ఎంత తీగా ఉన్నాయి అమ్మా, నీళ్ళమ్మా, అమ్మా టెన్షన్ అమ్మా. A few minutes later. పార్టీ గివింగ్ పర్సన్ స్పాన్సర్ బిగ్ బెల్ బాక్స్, ఇంగ్లీష్ ఏమనాలి, పెద్ద గంట బాక్స్. సో ఈ డబ్బాలు ఏమో వస్తాయి, అన్బాక్స్ చేద్దాం రండి. సో మనకి ఇక్కడ ఒక టాకో వస్తుంది, సగం తినేసిన టాకో కాదు, నేను ఆల్రెడీ సగం తినేసాను. సో మనకు ఒక ఫుల్ టాకో వస్తుంది, దీంతోపాటు ఒక బొరిటో వస్తుంది. సో బొరిటో అంటే ఒక రోల్ లాగా ఉంటుంది, కానీ దీంట్లో రైస్ కూడా ఇన్ఫ్యూజ్ అవుతుంది, రైస్ చికెన్ సో అన్నీ ఉంటాయి అనమాట. సో బొరిటో, సో అది రోల్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి అందరికీ ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వస్తాయి. దీని పేరు ఏం పేరు నాకు కూడా తెలీదు, ఏం పేరు దీని పేరు ఏమో, సీజన్ న్యాచోస్ అంట. సో ఇలా ఉంటాయి, ఏదో మన ఇంట్లో ఎండ పెట్టేసిన వడియాలు ఉంటాయి కదా, దాని మీద చక్కెర వేసినట్టు ఉంటాయి, తీయగా ఉంటాయి, కొంచెం చాలా బాగుంటుంది. దీంతో పాటు మనకు ఒక డ్రింక్ వస్తుంది అనమాట. సో 30 rupees ఎక్స్ట్రా పే చేస్తే అన్లిమిటెడ్ రీఫిల్స్, నీకు దమ్ము ఉన్నంత తిన తాగొచ్చు. 3 hours later. హైక్యూ నాన్ స్పాయిలర్ రివ్యూ విషయానికి వస్తే, బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, కానీ థియేటర్ లో మాత్రం అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఏమంటే ఆ రేంజ్ లో జరిగిందన్నమాట మ్యాచ్, ఒక మినీ యుద్ధ లాగే జరిగింది అనమాట. క్రోస్ వర్సెస్ క్యాట్స్ అయితే అసలు మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్, నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, పక్కా మిస్ అవ్వకుండా చూడండి, టైటిల్ పడదాని వెళ్ళిపోకండి. సో పోస్ట్ క్రెడిట్ సీన్ పక్కా చూడండి. అండ్ ఒక్కొక్క ఎలివేషన్ ఉంటుంది భయ్యా హినాటాకి, ఎలివేషన్స్ అయితే మనం రాజమౌళి అమ్మ మొగుడు వీడియో వస్తున్నాయి, ఒక్కొక్క ఎలివేషన్ మాస్ ఉంటుంది. నేనైతే సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. మీ దగ్గరలో థియేటర్స్ ఉంటే పక్కాగా వెళ్ళండి, పక్కాగా చూడండి. చూసి యానిమే ఫ్యాన్స్ కానీ హైక్యూ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి, కమెంట్స్ లో మాట్లాడుకుందాం. మీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంతవరకు తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఫస్ట్ డిస్కవరీ అనమాట బెంగళూరులో పవన్ కళ్యాణ్. బెంగళూరులో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడా? జనసైనికులు, జై జనసేన.